హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం ఆలు మసాలా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి క్యూబ్స్ కింద కట్ చేసుకున్న ఆలు, ధనియాల పొడి, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, మిరియాల పొడి, వెల్లుల్లి రేఖలు, పోపు దినుసులు. ముందుగా మనం బంగాళదుంప ముక్కల్లో ఉప్పు వేసి బాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో దీన్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి బంగాళదుంప ముక్కలన్నిటిని. ఇలా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఒక 4 to 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా, అప్పుడు మళ్ళీ స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రేఖలు, పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా. గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. దీన్ని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 minutes మగ్గించుకుంటే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బంగాళదుంప ముక్కలు బాగా కుక్ అవడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి. ఎంత రుచికరమైన ఆలు మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సాంబార్లోకి అండ్ రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.